నమస్తే. సిద్దిపేట శ్రీమంతుడు చక్రధర్ గౌడ్కు ఏమైంది? గత కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటా ఉన్నాడు. ఆయన పైన అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి, ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సిద్దిపేట శ్రీమంతుడు హరీష్ రావు తోటి కుమ్మక్కైనడు, హరీష్ రావుతో చేతులు కలిపినాడు. అందుకే ఈ మధ్య మీడియాకు దూరంగా ఉంటా ఉన్నాడు. దానివల్లనే ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా కొట్టివేయబడింది. హరీష్ రావుకి దగ్గరయ్యే ప్రయత్నం చక్రధర్ గౌడ్ చేస్తూ ఉన్నాడు. గత 6 నెలల క్రితం కూడా నేను కాలేజీ టీవీలో ఉన్నప్పుడు ఇదే చక్రధర్ గౌడ్ని ఇంటర్వ్యూ చేసిన. అదే క్రమంలో కూడా ఒక మాట చెప్పిన, రాజకీయ నాయకులందరూ ఒకటే అన్న, సో ఎట్టి పరిస్థితుల్లో మీ కేసు ముందర పడతాను నేనైతే అనుకోను అని చెప్పిన. మరి రాజకీయ నాయకులు అందరు నిజంగా ఒకటైనరా? వాళ్ళతో పాటు చక్రధర్ గౌడ్ కూడా హరీష్ రావు తోటి ఏకమైనడా, ఒకటే అయినరా? సో ఇవన్నీ అంశాలపైన ఒక క్లారిటీ రావాలి అంటే, ఆయన పైన వస్తున్న ఆరోపణలకు విమర్శలకు క్లారిటీ రావాలంటే, సో చక్రధర్ గౌడ్ గారితో మాట్లాడితేనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మన స్టూడియోకి చక్రధర్ గౌడ్ గారిని తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. అన్న నమస్తే. నమస్తే. సో ఏమైందన్నా, ఈ మధ్య కాలంలో గత 3-4 నెలల నుంచి ఏ మీడియాకు కూడా చక్రధర్ గౌడ్ దొరకట్లేదు. హరీష్ రావు తోటి ఏమన్నా కుమ్మక్ అయినరా? హరీష్ రావు తోటి కుమ్మక్ కావాల్సిన అవసరం నాకు లేదు. కుమ్మక్ అనే పదమే వచ్చేది ఉంటే అసలు ఎలక్షన్స్ లో నిలబడే ఆలోచనే ఉండదు. దాని తర్వాత ఆయన మీద ఈ పిటిషన్స్ ఫైల్ చేయడము, చాలా మందికి తెలియక ఏదో పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తారు. కానీ మీరు కూడా ఏదో ఎలివేషన్ కోసం అంత పెద్దగా చెప్పినా ఎక్కడ విమర్శలు లేవు. ఒక కొంతమంది కావాల్సి, కానీ ఇప్పుడు హరీష్ రావు మెంటాలిటీ ఎట్లుంటో చెప్తా వినండి. ఇప్పుడు హరీష్ రావు దేనన్నా రమ్మన్నాడు అనుకో, రమ్మంటే అది వినలేదు అనుకోండి, దాన్ని బోకు అని ప్రచారం చేస్తాడు. అలాగే చక్రధర్ అనేటువంటి రమ్మన్నప్పుడు వాడు లొంగనప్పుడు ఆబ్వియస్లీ వాడు అమ్ముడు పోయిందని ప్రచారం చేయడంలో పెద్ద వింతేం లేదు. ఆయనకు ఎవడైతే అమ్ముడు పోతాడో అని పేరు బయటికి రాదు ఎప్పుడు, కానీ గుర్తుపెట్టుకోండి. ఎవడైతే అమ్ముడు పోడో వాడిని ప్రచారంలో పెట్టి బద్నాం చేస్తారు. బట్ ప్రజలేం పిచ్చోళ్ళు కాదు ఇవన్నీ నమ్మడానికి. ఇక 3 నెలల నుంచి చక్రధర్ ఎందుకు దూరం ఉంటుండు అంటే ఉన్న విషయం చెప్తా. మొన్న April 2కి నాకు కొంత హార్ట్ డిస్కంఫర్ట్ ఉండే. హార్ట్ డిస్కంఫర్ట్ ఉంటే నేను హాస్పిటల్ వెళ్ళిన. బేసిక్ గా వాడు ఇట్లా చెప్పాడు, ఉన్నా చెప్తా నేను. మాదాపూర్ యశోద హాస్పిటల్ ఉంది కదా, April 2 ఇదే సంవత్సరం అడ్మిట్ అయినా. April 3కి నాకు స్టంట్ పడ్డది. నాకు స్టంట్ పడడం వల్ల డాక్టర్ ఏం చెప్పిండు, కొంత గోపికృష్ణ గారు ఏం చెప్పారు, కొంత హెల్త్ కాన్షియస్ లో ఉండాలి, కొంత కాంట్రవర్సీలకు పోకు, హెల్త్ కేర్ తీసుకో, ఇది నువ్వు చాలా అదృష్టం కాబట్టి నీకు నువ్వు వచ్చి వాళ్ళ ఈ పరిస్థితిలో ఉన్నావు అని చెప్పిండు. సో నేనేం చేసిన, April 2 జాయిన్ అయ్యి 3కి స్టంట్ వేస్తే 5th రెస్ట్ తీసుకొని 7th సుప్రీంకోర్టు పోయి హరీష్ రావు మీద కేసు వేసి వచ్చిన. ఏడా రెస్ట్ తీసుకున్నా, ఎక్కడ రెస్ట్ తీసుకోలే. అంటే మీరు హరీష్ రావు పైన ఎప్పుడైతే మీరు కంప్లీట్ ఇచ్చిన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆనాడేమో అన్ని మీడియాలలో చక్రధర్ గౌడ్ పేరు మారు మోగింది. అవును, హరీష్ రావు పైన కేసు నమోదైంది, చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఆధారాలను బేస్ చేసుకుని ఆయన పైన కేసు నమోదు చేసి అన్ని ఛానళ్లలో, ఈవెన్ శాటిలైట్ ఛానల్స్ లో కూడా వైరల్ అయింది మీ పేరు. మరి ఎప్పుడైతే మీ ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసును కొట్టేసిందో ఆ తర్వాత మీరు ఎందుకు తెరపైకి వచ్చి మాట్లాడకపోయినారు? కేసు కొట్టేస్తే మాట్లాడడానికి ఏముంటదండి, అప్పీల్ ఉంటది. ఇప్పుడు సపోజ్ ఇదే లాజికల్ గా ఆలోచించండి, ఆ కేసు ఆయన మీద నాకు ఫేవర్ గా వచ్చింది అనుకోండి, ఆయన సుప్రీంకోర్టు అప్పీల్ చేయడా, చేస్తాడా చేయడా? సో వెళ్లే హక్కు ఆయనకు ఉంది, వెళ్లే హక్కు నాకుంది. సో ఇది ఒకటి గల్లీ ఫైట్ అన్నప్పుడు గల్లలు పట్టుకొని జనాన్ని పిచ్చోళ్ళని చేయొచ్చు. కానీ కోర్టులో న్యాయపరంగా కొట్లాడినప్పుడు చాలా అంశాలు ఉంటాయి. ఇప్పుడు జడ్జిని పట్టుకొని ఏమే నువ్వు ఇట్లా వేస్తున్నావు అంటూ ఊకుంటాడా, కండెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. జడ్జి బెంచ్ ని మనము జడ్జి చైర్ ని ఏలు పెట్టి చూపేంత ఈ దేశంలో ఎవరికి హక్కు లేదు. మనం కాన్స్టిట్యూషనల్ గా మనకున్న హక్కుల ప్రకారం కొట్లాడొచ్చు తప్ప. నేను ఏం చేశాను, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పిన. ఇక్కడ లోకల్ హైకోర్టులో చాలా డీలే చేసిండు కేసు పెట్టడానికి అని కొట్టేశారు. నా లాజిక్ ఏంటంటే, ఒక 10 ఏళ్ల నుంచి అత్యాచారం జరుగుతుంది, ఒక పిల్ల భయపడి వాళ్ళ రాజ్యం ఉందని చెప్పలేదు, సరే కొత్తగా ఏదో న్యాయం జరుగుతుందని ఇప్పుడు తెర మీదకి వస్తే 10 ఏళ్ళు చెప్పలేదు ఇప్పుడు చెప్పినావంటే ఇదేం న్యాయం కాదంటే, దీన్ని నేను కోర్టుని తప్పుపట్టడం కాదు కానీ నేను చెప్తున్నాను. సో కోర్టు చెప్పింది ఇదే, ఉద్దేశపూర్వకంగా పెట్టిండు అంటే, ఉద్దేశపూర్వకంగా పెట్టినా పొలిటికల్ గా పెట్టినా ఫోన్ ట్యాప్ అయిందా లేదా? ఇవాళ ప్రభాకర్ రావు ఇది జరుగుతుంది ఏంది నేను అడుగుతున్నా, అది అబద్ధమా? మరి రాధాకిషన్ రావుని 11 నెలలు జైల్లో ఎందుకు పెట్టిర్రు? వాడు ఏ నేరం చేయనప్పుడు? ప్రభాకర్ రావు ఇవాళ బహిర్గతంగా వచ్చి
ఏదో పిక్నిక్ వచ్చినట్టు వచ్చిపోతుండు. మనం ఏం బీగలుగుతున్నాం? నేను కష్టపడ్డా ఒక్కనే, నాకు గవర్నమెంట్ సపోర్ట్ లేదండి. ఐఎమ్ ఇంటూ గవర్నమెంట్, ఐఎమ్ కాంగ్రెస్ పార్టీ లీడర్. నేను గవర్నమెంట్ లో ఉన్నా చెప్తున్నా, నాకు సపోర్ట్ లేదు. ఇప్పుడు ఎంతమంది మంత్రులు ఫోన్ ట్యాపింగ్ జరిగితే స్పందించిర్రు? ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీకి ఏమైంది, బీజేపీ ఎందుకు నోరు మూసుకుంది? మరి చక్రధర్ ఫోన్ ట్యాప్ చేసిరంట. ఎందుకంటే వాడు హరీష్ రావు ఉన్నాడు, వాడు అన్ని వర్గాలను మేనేజ్ చేస్తాడు, అందరినీ మేనేజ్ చేసిండు. నేనే చెప్తున్నా ఖచ్చితంగా. ఇవాళ సుప్రీంకోర్టుకి నేను ఒక్కనే పోయినా, మరి గవర్నమెంట్ ఎందుకు రాలేదు? అందరినంటే మీ గవర్నమెంట్ కూడా మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఒకటండి. అందరిని అన్నప్పుడు అలా నన్ను స్పెసిఫిక్ ఏం అడగద్దు. ఆయనకు ఉండేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా బీజేపీలో లేరా, బీఆర్ఎస్ లేరా? పొలిటీషియన్ అన్నప్పుడు, ఒక ఛానల్ అన్నప్పుడు ఇతర ఛానళ్లతో సత్సంబంధాలు ఎట్లుంటాయో, పాలిటీషియన్స్ అన్నప్పుడు కూడా సత్సంబంధాలు ఉంటాయి. అది తప్పు కాదు. ఈవెన్ దో నాకు కూడా ఉన్నారు, బీఆర్ఎస్ లో ఫ్రెండ్స్ ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, అది తప్పు కాదు. బట్ ఆయనకున్న, హరీష్ రావుకున్న నాలెడ్జ్ తోటి ఆ రేవంత్ రెడ్డి కాలు మొక్కిండు, ఆ ఢిల్లీ పోయి కాలు మొక్కిండు, కేసులకి వెళ్ళి బయటపడ్డాడు. మేము కూడా అనుకున్నాం, ఇప్పుడు హరీష్ రావు మేము కూడా ఏమంటున్నాం, సరే ఈడు కాదు మన టార్గెట్, ఇలా మామ పెద్ద తలకాయని కొట్టాలి, సింహాన్ని కొట్టాలి, నక్కను కొడితే ఏమొస్తుంది, దీన్ని వాడుకుందామని చెప్పేసినాం. సో అదే విధంగా మా గవర్నమెంట్ కూడా ఆయనని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి ఏం పోలేదు. ఎవడు వేయండు? చక్రధర్ వేయండు. ఇలా 19232 ఆఫ్ 2025 డైరీ నంబర్, నేను చెప్తున్నా కదా, 19232 ఆఫ్ 2025 డైరీ నంబర్ సుప్రీంకోర్టులో ఉంటుంది. నేను సోషల్ మీడియాలో కూడా పెట్టినా. ఇట్ ఈస్ ఇన్ సుప్రీంకోర్టు. ఖచ్చితంగా ఒక రోజు ధర్మం గెలుస్తుందని నేను నమ్ముతున్నా. అక్కడ కూడా మేనేజ్ చేస్తా అంటే ఏం చేయలేము. లాస్ట్ టైం మన ఇంటర్వ్యూలో మీరు ఒక మాట చెప్పారు, రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత మనం ఇంటర్వ్యూ పెట్టుకున్నాము, మాకు రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి పైన నమ్మకం ఉంది, హరీష్ రావు చిట్టా కూడా ముఖ్యమంత్రి గారి చేతిలో పెట్టినా 100% ఖచ్చితంగా తప్పు చేసి చర్యలు తీసుకుంటాడు, నమ్మకం ఉందని చెప్పినారు. అంటే కాంప్రమైజ్ ఎవరైనారు? చక్రధర్, ఇప్పుడు చర్చ ఏంటంటే మీ సిద్దిపేటలో కూడా చక్రధర్ గౌడ్ హరీష్ రావుతో కాంప్రమైజ్ అయిందా, లేకపోతే గవర్నమెంటే హరీష్ రావు తోటి కాంప్రమైజ్ అన్న చర్చ మీ సిద్దిపేటలో జరుగుతా ఉన్నది కదా? అయిండు అని మా ఊర్లో ఎవ్వడన్నాడు. ఇక వాడు అన్నాడు అంటే వాడు హరీష్ గారి దగ్గర సకనాగట్టోడే అంటాడు తప్ప ఎవడు అన్నాడు. చక్రధర్ ఎట్లాంటి వాడో తెలుసు. చక్రధర్ ఇంటిని బజారు గుంజింది హరీష్ రావు. హరీష్ రావుతో కాంప్రమైజ్ ఎందుకైతా? అసలు మా ముఖ్యమంత్రి బరాబర్ నాకు స్టాండింగ్ ఇచ్చుంటే హరీష్ రావు గేట్లు వీకచ్చటోని. ఇవాళ అల్లు అర్జున్ విషయంలో చట్టం ఎంత కరెక్ట్ గా పనిచేసిందో హరీష్ రావు విషయంలో పనిచేసి ఉంటే ఇవాళ మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారిని ఒక టాప్ లో చూసేటోళ్ళం, రాజశేఖర రెడ్డి లెవెల్లో చూసేటోళ్ళం. బట్ ఆయన పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా కింద కొన్ని ఆయన చేయనివ్వండి. ఎందుకంటే ఇదేమో చిన్న పార్టీ కాదు. ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తా. దీనివల్ల నాకు రేపు సస్పెన్షన్ పంపించినా అయ్యలేదు, పీకెళ్ళలేదు. ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి పబ్లిక్ కి. రేవంత్ రెడ్డి ఈజ్ అన్ ఎఫిషియంట్ క్యాండిడేట్. రావడమే పిసిసి కొట్టిండు, సీఎం అయిండు. అంత దమ్మున్నోడు ఏం చేతనైతే లేదని మాట్లాడుకోవడం అవివేకం. ఆయన కొన్ని పారామీటర్స్ ఉన్నాయి పనిచేయడానికి కూడా. ఆయన పైన ఉన్నాయి, ఆయన కింద ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని గవర్నమెంట్ కి మరక రాకుండా చేస్తుండే. సరే మీరు అన్నట్టు కాంప్రమైజ్ అనే పదం వస్తే హరీష్ రావు 10 రూపాయల దొంగ, మేము ₹1 దొంగను పట్టుకోవాలనుకుంటున్నాం. సో 10 రూపాయల దొంగ దొరికినప్పుడు ఏం చేస్తామంటే అతన్ని మా దిక్కు తిప్పుకొని ఆ ₹1 దొంగ కూడా చూపించరా భయ్య అని అడుగుతాం. అదే క్రమంలో నేను వాడుతున్నాం అనుకోండి. బట్ గవర్నమెంట్ ఎక్కడ కూడా నాకు ఫోన్ ట్యాపింగ్ లో సపోర్ట్ చేయలేదు. ఒకరు సపోర్ట్ చేశారు జెన్యున్ గా పోలీసులు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో సివి ఆనంద్ గాని, జూబ్లీహిల్స్ ఏసీపీ గాని పారదర్శకంగా నేను చెప్పింది ఏదైతుందో అదంతా కోర్టులో పెట్టారు. ఇక కోర్టులో ఏం జరిగిందో నాకు తెలియదు. ఎందుకంటే ఇలా కోర్టుల మీద ప్రజలకు కూడా విశ్వాసం పోతుంది. ఎందుకు పోతుందంటే నేను ఇది కండెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కూడా అనొచ్చు, కానీ అయినా చెప్తా. యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టులో పనిచేసే ఒక జడ్జి ఇంట్లో ₹1,00,00,000 దొరికినాయి. పాపం ఆయన అప్పుడే అయిన డీల్ ఉన్నట్టుంది, అవి తీసుకుపోయి ఏందో ఇంకా పార్సల్ కానట్టుంది, దొరికిపోయినాయి. ఇది హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కొట్టేసింది 20వ తారీఖు, అక్కడ ఢిల్లీలో దొరికింది 24వ తారీఖు. ఇవి చూసినప్పుడు ఏమైపోతుంది అంటే సమాజంలో న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం పోతుంది. ఇప్పుడు చక్రధర్ ఏమున్నది, ఒక 10 కోట్లు ఇస్తారా చక్రి, 20 కోట్లు ఇస్తా అంటే నేను వినా అనుకో, నా పైన కొంటాడు, నా కింద కొంటాడు. ఈ చూసేటోడు చక్రధర్ గారు కాంప్రమైజ్ అయింది అంటాడు. అరే బాబు, మేము సర్దార్ సర్వై పాపన వారసులం. నేను రేణుకా ఎల్లమ్మ మా కులదేవత,
మా ఇంటి దేవత. ఆ అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఇప్పటి వరకు హరీష్ రావుతో మాట్లాడలే. ఇప్పుడు హరీష్ హరీష్ రావుని ఒక్కటి 2 సార్లు దగ్గరికి వెళ్ళి చూసినా, ఆడు నాకు రూపాయి ఇచ్చింది ఎంగిల్ చేతితో కాకింగ్ కొట్టనోడు, అలా డ్రైవర్ ఇంట్లో కూడా చస్తే 10,000 శాతగానోడు 50 కోట్లు ఇచ్చిండు, 10 కోట్లు. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. కానీ వాస్తవం కాదైతే హరీష్ రావు పైన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసు నమోదైన నేపథ్యంలో వాళ్ళ మనుషులు మీకు ఆఫర్ చేసిన మాట వాస్తవం. ఆఫర్లు వన్కైనా వస్తాయి. ఇప్పుడు అందంగా పిల్ల పోతుంది అనుకో, దాన్ని ప్రేమించేటోడు ఉంటాడు, వేరే రకంగా మాట్లాడేటోడు ఉంటాడు. ఒకటి మార్కెట్ లో హాట్ టాపిక్ ఏది ఉందో వాడికి ప్రైస్ ఉంటది. ఆబ్వియస్ నాకు కూడా ఉంటది. అరే నాకు ఏం తక్కువ ఉందండి, నాకు ఇల్లు ఉన్నది, బంగారంలోకి 2 కొడుకులు ఉన్నారు, నన్ను నమ్మిన ప్రజలు ఉన్నారు, ఊర్లో పతారా ఉంది, నాకు ఏం అవసరం? నేను అట్లా కావాలనుకుంటే, డబ్బు కావాలనుకుంటే నేను తీసుకుంటే ఎవరికి తెలియకపోదు. నాకు ఆ నేపథ్యం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డబ్బు కోసం వచ్చేవాడిని అయితే డబ్బు ఇన్వెస్ట్ చేయకపోదు కదా, డబ్బు ఇన్వెస్ట్ చేయను. దొంగలు ఎట్లుంటారు, తీసుకునే టేకర్ ఉంటాడు, నేను ఎప్పుడైనా గివర్ గానే ఉన్నా. సో ఇక ఎట్లా అంటే, అక్కడ ఇంట్లో పాప పుట్టింది అనుకోండి, ఈ అవతల గల్లీలో పాప పుట్టింది అనుకోండి, సేమ్ డే పుట్టింది అయ్యి ఒకడేనా అనే రకాలని పబ్లిక్ లో మీరేమని అనుకోండి. అంటే పుకార్లు. ఇప్పుడు హరీష్ రావు కేసు కొట్టుడు అయింది, నా కేసు అదే మంత్లో కొట్టుడు పోతే వీళ్ళిద్దరు టై అయిపోయారు అంటే నేను ఏం చేస్తాను? 8 నెలల కింద దాఖలు చేసుకున్నది. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక జడ్జిని ఎగ్జాంపుల్ గా చెప్పినారు, మీ కేసు విషయంలో కూడా అటువంటి ప్రయత్నం జరిగిందని మీరు అనుకుంటున్నారా? నేను కనబడ్డే మాట్లాడతా, నేను కోర్టులను ఎప్పుడు ధిక్కరించాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళు గాని ఎవరు గాని, ఇప్పుడు మీరైనా మనం కొట్లాడే వాళ్ళందరికీ మన పెద్ద దిక్కు దేవాలయం, కోర్టు. మనం భగవంతుడు నమ్మేది జడ్జిని, అంతేనా లేదా? ఇక్కడ ఇప్పుడు లోకల్ వెంకటేశ్వర స్వామిని మొక్త పని కాకపోతే తిరుపతి పోతాం. అట్లా సుప్రీంకోర్టు పోయినా నేను, సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది. సో కొట్టివేయడం తప్పు కాదు, వాళ్ళకు ఉన్న గ్రౌండ్స్ వాళ్ళకు ఉండొచ్చు. సో దాన్ని మనం ఎలా కొట్టేసాం అనడానికి లేదు. ప్రజలకు చాలా అనుమానాలు ఉంటాయండి. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారిని పోయి హరీష్ రావు కలిసాడు, ఒకటే మాట్లాడుకుంటారు. అరే విధాన పరంగా మాట్లాడుకోవడంలో తప్పలేదు. ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక సీఎం, నాకు ఇవి కావాలి అని అడుగుతాడు, తప్పేముంది? సో ఎవరిని కలిసినా తప్పు కాదు. కల్వంగానే అక్రమ సంబంధాలు పెట్టడం అనేది చండాలమైన విషయం. సో నేను ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది. చాలా మందికి తెలియదు, ఇప్పుడు చెప్తున్నా కదా, ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది హరీష్ రావు మీద. మొన్న కొట్టేసిన ఎలక్షన్ పిటిషన్ కూడా ఈ వారంలో సుప్రీంకోర్టులో వేస్తున్నా. ఖచ్చితంగా హరీష్ రావు మీద, ఆయన 30 ఏళ్ల రాజకీయంలో ఆయన పైన సుప్రీంకోర్టు అయిన ఒకే ఒక మగోడు చక్రధర్ గౌడ్. ఈ పైసలకు అమ్ముడు వేటోడు, ఆ చిల్లర చేష్టలు మా రక్తంలోనే లేవు. ఇప్పుడు గతంలో కూడా నేను ఒక మాట చెప్పిన, అల్టిమేట్ గా ఒక నాయకుడికి ఇబ్బంది అవుతున్నప్పుడు రాజకీయ నాయకులంతా ఒకే తాటిపైకి వస్తారు, ఆ వ్యక్తిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారని చెప్పిన, ఇంకా నమ్ముతుర్రా ఈ కేసు ఏమైనా ముంగడ పడుతుందని మీరు? నాకైతే నమ్మకం లేదు. ఈ కేసులో ఏవి ముందుకు పోతాయో నమ్మకం లేదు. ఇవాళ చక్రధర్ ఒక్కడు పోరాడుతుండు, ఆ కేసు ముందుకు పోతుందా వెనక పోతుందా అంటే మా లాయర్ అయితే పాపం నిజాయితీ పరుడు, ₹1 తిన్నాడు. ఇప్పటికే ఆయనకి ఫీజు ఇయ్యలే, నేను చెప్తే పరిశాన్ అవుతారు. ఆయనకు మస్తాఫర్లు వచ్చినా, ఆయన మా క్లయింటే గట్లున్నాడు, ఆయన తాతనే, నేను ఆయన మేమంతా ఒకటే, మా లైక్ మైండెడ్ పీపుల్. మేము సార్కి చెప్పిన, మన అమ్ముడు పోవద్దు సార్, మనల్ని నమ్మిర్రు జనం, ఓడిపోయినా పర్వాలేదు కొట్లాడదాం, ఓటమి కూడా గొప్పదే, ఇవాళ ఓడిపోవచ్చు, కానీ చేస్తూ ఉన్నా కొద్ది 1 ఫైన్ డే మనం విన్ అవుతాం కదా. కానీ అమ్ముడు పోతే మన ఆత్మకు మనం సమాధానం చెప్పలేం. సో హరీష్ రావుకి ఎంత డబ్బు ఉన్నప్పటికీ, ఎంత బలగం ఉన్నప్పటికీ, చక్రధర్ అనే వాడిని ఆయన ఎప్పుడు కొనలేడు, ఆయనతోటి కాదు. ఆయన లాంటి వాళ్ళు బురద జల్లినా మాకు పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. ఇప్పుడు నిజంగా హరీష్ రావు పైన మీ కాంగ్రెస్ పార్టీకి, మీ ముఖ్యమంత్రికి ఏమైనా పగ అటువంటిది ఏమైనా ఉంటే, గత 10 ఏళ్ల కాలం పాటు హరీష్ రావు 100% తెలంగాణ రాష్ట్రాలని ఇబ్బంది పెట్టిండు. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా విన్నారు అంటే, సో మీలాంటి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను బేస్ చేసుకొని గవర్నమెంటే దీన్ని ఒక కీలకంగా తీసుకొని దీన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు కదా. అంటే మీకు ఇక్కడ ఒక క్లారిటీ వస్తుంది కదా, వాళ్ళు ఒకటే, మనలాంటి వాళ్ళం ఎంత కొట్లాడినా కానీ ఇది ముంగడ పడే అవకాశం అన్న క్లారిటీ మీకు ఇక్కడ వస్తూ ఉంది కదా. ఒకటి ఇక్కడ హరీష్ రావు విషయం చెప్తాను, ఇవన్నీ అధికార పార్టీలో నేను చెప్పొద్దు, బట్ మనము ఈ యొక్క స్వభావం ఉంది కాబట్టి రాజకీయాలని పైకి వస్తలేని అనిపిస్తుంది, రాకున్నా పర్వాలేదు, కానీ నిజాన్ని చెప్పొద్దు. ఉన్న విషయం ఏంటంటే, హరీష్ రావు పైన కేసు అయినప్పుడు
ఆయనకు మనం కోర్టుకు పోయే సమయం ఇవ్వద్దు. ఓవర్ నైట్ లా రేవంత్ రెడ్డిని ఇంట్లోకి వెళ్ళి తలుపులు గుంజుకొచ్చిండు కదా, మనకెందుకు చేతగాలే. నంబర్ 1, ప్రజలు కోరుకున్నారు అదే. ప్రజలు ఏం కోరుకున్నారు? చెర్లపల్లిలో డబుల్ బెడ్రూమ్ కోరుకున్నారు వాళ్ళ కోసం. వాళ్ళని ఈడ్చుకొస్తామని కలలుగా అన్నారు. మనం కక్షపూరితంగా లేము అని ఇలా ప్రజలకంటే మేము పీకని కోటేసామా అని వాళ్ళు అంటారు. ఫ్యాక్ట్ ఇది, నేను బయట ఇంటున్నదే చెప్తున్నా. ఇలా మాట్లాడకపోతే రేపు కాన్స్టిట్యున్సీలో నన్ను కూడా నమ్మరు. సో రేవంత్ రెడ్డి గారు కేసు పెట్టిన వెంటనే ఆయన ఈడ్చుకొచ్చే లోపల నెడితే ఇవాళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇట్లుండు, ఇది విమర్శలకు రాకపోదు. ఆయనకి మనం కోర్టుకు వెళ్ళే అవకాశం ఇస్తాం, నాట్ టు అరెస్ట్ తెచ్చుకునే అవకాశం ఇస్తాం. సరే ఇచ్చినాం. ఆయన ఒక్కసారి విచారణకు ఎందుకు విలువలే? వాడు సెలబ్రిటీ. ఆయనకు హరీష్ రావుకు బాధ ఏంటంటే ఏడైనా ఓడిపోవాలి, చక్రధర్ గారి చేతిలో ఓడిపోతే మాత్రం కాన్స్టిట్యున్సీలో నా బతుకుండదు అని వేయండు. మా పెద్దాయన రేవంత్ రెడ్డి కాలు మొక్కి ఉంటాడు అన్న చూలే. ఆడ ఢిల్లీలో మొక్కి ఉంటాడు, ఏదో మ్యాజిక్ చేసి ఉంటాడు. సరే కేసు వీగిపోయింది, దాని కారణాలు భగవంతునికి తెలుసు అందరికి. ఇప్పుడు తన అంతరాత్మకైతే తెలుస్తుంది కదా ఆయన ఎంత దిగజారిండో చక్రధర్ గురించి. కానీ ప్రేక్షకుల ఓడి చెప్తున్నా, నేను మీ వాడిని, మీ లోపలికి వెళ్ళి వచ్చినోని, మీ నమ్మకాన్ని నా పానం పోయి అమ్ముకోను. ఎవడో సీతాదేవి మీద నిందలేసిండు చూడు, అట్లా అగ్ని ప్రవేశం చేయడానికి నేనేం పిచ్చోని కాదు, వాడు చిల్లరగాడ ఎవడో చేసిండని. నా సచ్చిలత, నా గొప్పతనం, నేను మంచా చెడా, నా ప్రవర్తన చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు సంబంధించిన ముగ్గురిని అరెస్ట్ చేసారు కదా గతంలో. అవును, అంటే హరీష్ రావు దగ్గర అయిపోయింది. ఒకవేళ రేవంత్ రెడ్డి తలుచుకుంటే ఏ కేసు అయితే హరీష్ రావు పైన నమోదైందో, సో మీరు అన్నట్టు ఆనాడు రేవంత్ రెడ్డి పైన కేసులు నమోదు కాగానే ఇమీడియట్లీ డ్రోన్ సంబంధించిన కేసు విషయంలో తలుపులు వలగొట్టి తీసుకెళ్లిపోయినారు. నిజంగా రేవంత్ రెడ్డి తలుచుకుంటే అరే ఆనాడు నన్ను ఇబ్బంది పెట్టారు, వీళ్ళకి ఇబ్బంది పెట్టాలనుకుంటే కేసు నమోదైన వెంటనే ఇమీడియట్లీ తీసుకొని రావచ్చు అంటే ఇక్కడ క్లారిటీ వస్తుంది మీకు, అంతే అంటారా? ఇప్పుడు అదే చెప్తున్నా, ఆయన ఎందుకు వీక్ రాలేదు అని తలుపుల వల్ల కొట్టి ఎందుకు గుంజుకరాలే అంటే మన టార్గెట్ హరీష్ రావు కాదు. హరీష్ అనేటోడు రాజకీయాల్లో అజాత శత్రువు, అందరి కడుపులో తలకాయ పెడతాడు. అర్థమైందా? ఈ ఫోన్ ట్యాపింగ్ లోకి వెళ్ళి నన్ను కాపాడుర్రా, మా మామ తలకాయ, మా బామ్మర్ది తలకాయ మీ చేతిలో పెడతా అని ఒప్పుకున్నాడు. అసలు హరీష్ రావు తోడు మాకు ప్రాబ్లం లేదండి, కేటీఆర్ తోటే ప్రాబ్లం ఉన్నది. హరీష్ రావు అనేటోడు మేము ఎట్లా చెప్తా అట్లా వింటాడు, కూర్చోరా అంటే కూర్చుంటాడు, నిలబడరా అంటే నిలబడుతాడు, ఏం చెప్తా తింటాడు. ఈ కేటీఆర్ వింటలేడు. సో అది ప్రాబ్లం వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీకి హరీష్ రావు బ్యాక్ అండ్ సపోర్టా కల్వకుంట్ల కుటుంబం నుంచి? అవన్నీ మీరు రాజకీయాల్లో మేమున్నాం, మీరు పాత్రికేయుడిగా మీరు చూస్తారు. ఆయన ఖచ్చితంగా ఆ పార్టీని చీలుస్తాడు ఒక రోజు. నన్ను అడిగితే బీజేపీలకు పోతాడు అని నేను అనుకోను, ఎందుకంటే ఇప్పటికే మామ చెప్పులు మోసి మోసి యాసకొచ్చింది ఆయనకి. ఇప్పుడు బీజేపీలో పోతే మరో ఈటల రాజేందర్ కావాల్సి వస్తుంది. ఆయన బతుకు చూసాడు కాబట్టి ఈ చెప్పులు మోసుడు మనతోటి కాదు. కాంగ్రెస్ లోకి ఎట్లా ఉన్నారు రానియరు. సప్పుడు ఒక పార్టీ పెడదాం, ఇళ్ళకేలో 10 అల్లకేలో 10 అల్లకేలో 10 తీసుకుందామనే న్యూట్రల్ గా ఉన్నాడు. కానీ 2028లో ఆయన ఏక్నాథ్ షిండేగా బయటికి వస్తాడా, ఎట్లా వస్తాడా? హరీష్ రావు ఖచ్చితంగా పార్టీ పెడతాడు, పక్కా పెడతాడు. సరికొత్త రాజకీయం, కానీ కొత్త సీసా పాత నీళ్ళు అన్నట్టు మళ్ళీ అంతా ఈ ముసలిన కొడుకులే ఉంటారు ఆ పార్టీలలో. ఈ యూత్ ముందుకు రావాలి, యూత్ ని ఎంకరేజ్ చేయాలన్నీ చెప్పనుకొని కొట్టాలి. ఫస్ట్ చెప్పేటోడే వాని యూత్ రా, నేను యూత్ కాదా ముసలోన్నా, ముందుకు వస్తున్నా కొద్దీ మన ఫోన్ ట్యాపింగ్ లో ఏమేసారు? రియల్టర్ చక్రధర్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది కదా, ఎవడు చెప్పిండు మీకు రియల్టర్ గేమని? మీకు కాంగ్రెస్ పార్టీ వద్దంట, కాంగ్రెస్ పార్టీ నేత ఎట్లేస్తారా? ఒక్కటి అది వాళ్ళ ఇష్టము, నాకు దమ్మున్నది, నాకు చాతనైతుంది, నేను కొట్లాడుతున్నా. ఇలా ఇట్లా మాట్లాడితే నిన్ను తొక్కేస్తామంటే, అరే నువ్వు తొక్కితే నేనేమో పోను, నువ్వు తీసుకొస్తే నేను రాలే. ఇప్పుడు కాకపోతే 10 ఏళ్ళకి అవుతా, నువ్వు 10 ఏళ్ళు ఏడుంటావు, ముసలోని ఎప్పుడో బీక్తావు. నీతో అయ్యేమున్నది? ఈ దేశంలో మంచి మంచి సీఎంలు, మంచి మంచి హోంమంత్రి చేసిన వాళ్ళు ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటారు. ఇవాళనే ఒకడు మంత్రి కాగానే కళ్ళు నెత్తి మీదకి వచ్చేసి మనుషులు కనబడకపోతే 3 ఏళ్ల తర్వాత నేను కుక్కలు రేకాయి, అంతే కదా? నువ్వు మంత్రి అయితే ఓను అయితే ప్రజలు చేత ఎన్నుకోబడ్డావు, నువ్వు నీ కళ్ళు ఎప్పుడు ప్రజల పాదాల మీద ఉండాలి.
అంతేగాని నీకు నెత్తికొస్తే నేను అట్లే ఎక్కిస్తాం పైకి. ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్ సంబంధించి కూడా దానిపైన కూడా మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా? అవును. ఆ కేసు ఏమైంది? అది ఈ మధ్య దాన్ని కొట్టేశారు. ఏ గ్రౌండ్స్ ప్రకారం కొట్టేశారు అంటే కొట్టేయద్దు యాక్చువల్ గా. అంటే చక్రధర్ గౌడ్ ఇచ్చిన కంప్లైంట్లే కొట్టేస్తా ఉన్నారా? అది కొట్టేస్తురా అంటే మీరు ఆలోచించాలి. హైకోర్టులో ఒక దొంగతనం కేసు క్వాష్ కావాలంటేనే అంత ఈజీ కాదు. అలాంటి కేసులు క్వాష్ అవుతున్నాయి అంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు పబ్లిక్ కూడా సరే ఒక కేసు అంటే నిజంగా ఆధారాలు సకాలేమో కొట్టేసారు అనుకోవచ్చు. మీరు వేసిన కంప్లైంట్లను కొట్టేస్తా ఉంటే అరే చక్రధరే కాంప్రమైజర్ ఈ చర్చ కూడా జరుగుతుంది కదా. అవతలోడు ఏమనుకుంటుండు అనే దానికి నేను బాధ్యుని కాదు. వాడు ఏదన్నా అనుకుంటాడు, నన్ను హీరో అనుకుంటాడు, దొంగ అనుకుంటాడు. నేనేందో నాకు తెలుసు కదా. ఇప్పుడు వానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను నా పని చేస్తా, దాని ఫలితాలు మీరు చూడండి. నేను నాకేం దూలెక్కి పైసలు దూలెక్కి కోర్టుకి పోయినప్పుడు 10 లక్షలు అవుతున్నాయి తెలుసా మీకు? సుప్రీంకోర్టు పోతే 10 లక్షలు అవుతుంది ఒక పిటిషన్ లో. మరి అంత డబ్బు నాకు అనవసరంగా ఎందుకు వృధా చేసుకుంటా? ఆయన దగ్గర డబ్బులే వసూలు చేయాలనుకుంటే ఒక భజన చేస్తే చాలు. ఇప్పుడు మీ త్రూలో ఒక అడ్వకేట్ పెట్టుకున్నా అంటారు కదా, ఎందుకు ఈ కేసులు కొట్టివేయబడి? ఆయననే అర్థం కాక ఇందాక ఫోన్ చేసిండు, ఇది రాంగ్, ఇది సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్, ఎక్కడో మనం సుప్రీంకోర్టుని ఆశ్రయిద్దామంటుండు. మీరే చెప్పండి. జుడిషియరీ మీద ప్రజలకు నమ్మకం పోతుంది ఈ యశ్వంత్ వర్మ లాంటి వాళ్ళు దొరికినప్పుడు. సో ఇప్పుడు ఒక జడ్జిని ఒక లాయర్ కమాండ్ చేయలేడండి, ఇది గుర్తు పెట్టుకోండి. కండెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఆయన ఏం చెప్తాడు, లా బుక్ ప్రకారం నీ కేసు నేను కొట్టేస్తున్నా, ఈ తీర్పు నీకు నచ్చకపోతే పైన అప్పీల్ చేసుకో అంటాడు. సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తాం. సుప్రీంకోర్టు కొట్టేస్తే ప్రజలే న్యాయ నిర్ణేతలు, వాళ్ళ మనసుకు వదిలేస్తాం. కానీ మేము పోరాటంలో నిజాయితీ ఉంది. ఇక చక్రధర్ చెప్పిన కదా, నేను 3 నెలలు నిశ్శబ్దంగా ఉన్నా అంటే రీసెంట్ గా April 3rd, 2025 యశోద హాస్పిటల్ మాదాపూర్ లో నేను అడ్మిట్ అయినా. ఆ రోజు నాకు స్టంట్ పడ్డది. దాని తర్వాత నెల రోజులు రెస్ట్ తీసుకోమంటే కూడా నేను 3 రోజులలో పోయి సుప్రీంకోర్టులో సోషల్ మీడియాలో పెట్టినా చూడండి. అంతేగాని ఇప్పుడు నాకు స్టంట్ పడ్డది అని చెప్పి మా పార్టీ వాళ్ళని వాడిని వీని పరామర్శకు పిలవాలన్నా కాదు కదా. నేను చేసే క్రమంలో డాక్టర్ చెప్పిండు ఇంత స్టెయిన్ తీసుకొని పని చేయకని, అయినా కానీ స్టిల్ ఐఎమ్ వర్కింగ్, సైలెంట్ గా వర్క్ చేస్తున్నాను. మీ పార్టీ చక్రధర్ కేసులో హరీష్ రావుని ఎందుకు ఇరికియాలి? కాళేశ్వరం కేసు మనం తెరపై తీసుకుని వచ్చాం కదా, ఆ కేసులు ఇరికిద్దాంలే అన్న ఆలోచనలో మీ పార్టీ ఏమన్నా ఉన్నట్టు అనిపిస్తుంది? పార్టీ ఏ ఆలోచన ఉందంటే నన్ను పిలిచి అడిగితే చెప్తా, నాతో డిస్కస్ చేస్తే చెప్తా. నేను ఇన్ని కేసులు పెట్టినా ఇదేం పెట్టినా, ఇప్పుడు మా దగ్గర ఒక పదవి ఉందండి, ఒక పదవి ఉంది, సమ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది. చక్రధర్కి ఇవ్వద్దని ఒక బ్యాచ్ అంతా పోతుంది. మీ పార్టీ వాళ్ళేనా? మా పార్టీ వాళ్ళే. ఇవ్వద్దని ఒక పక్క కాన్స్టిట్యున్సీ కూడా వస్తాడు, ఆయన సంబంధమే లేదు. కూడా ఇంకా సిద్దిపేటలో ఎన్ని మండలాలు లేదో తెలియదు. చక్రధర్కి ఎందుకు రా బాబు మీకు అంత వచ్చా? ఎందుకు భయపడతారు? మీరు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తురా, హరీష్ గారికి పనిచేస్తురా? నాకు ఇవ్వద్దని చెప్పేటోళ్ళను. ఎందుకు ఇవ్వద్దో పేపర్ మీద ఒకసారి రాసి చూపిరు, నేను దానికి ఆన్సర్ చెప్తా. చక్రధర్ మీద కేసులున్నాయి, ముఖ్యమంత్రి మీద కూడా కేసులున్నాయి. ఈ రాష్ట్రంలో చెప్తా వినండి. చక్రధర్ వేరే పార్టీలకి వెళ్ళి వచ్చాడు, బీఆర్ఎస్ లకి వెళ్ళి రాలే. ఇతర పార్టీ అంటే బిఎస్పి, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి వచ్చిన. నా నేపథ్యం ఏంది, కొట్లాడుతూ వచ్చిన. దానిలో తప్పేముంది? మరి మంచి మంచి వాళ్ళు పక్క పార్టీలకు వెళ్ళి వచ్చినోడు మినిస్టర్ అయితే మరి చక్రధర్కి ఏమైంది? నా విషయంలో ఎందుకు ఆలోచిస్తారు? ఒకటి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ ని చంపడానికి కొంతమంది కుట్ర పన్నుతున్నారు సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో. అన్ని స్వీప్ చేయడానికి డమ్మీగాళ్ళ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అధిష్టానం ఇప్పటికి కూడా మాలాంటి నిజాయితీ పరులను గుర్తుపట్టకపోతే మేము ఇంట్లో అంటాం, మాది పీకేదేమున్నది? ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, పార్టీల బిహేవియర్ చక్రధర్ గౌడ్కు నచ్చట్లేదా? చక్రధర్ గౌడ్ బిహేవియర్ పార్టీలకు నచ్చట్లేదా? బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పార్టీలోండి కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ విమర్శ అంటే ఎట్లా అండి? మంచి చేయర్రా బాబు అని చెప్తే విమర్శ ఏమున్నది? ఇప్పుడు నాకు ఏదేమున్నది? 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కు పోవాలి, అడగమా? ప్రజలు అడిగేదే నేను అడుగుతున్నా. ప్రజలు అందరు వచ్చి నేను అడగారు, వాళ్ళు నాకు చెప్తే నేను నా అపీల్ చెప్తున్నా. ఇప్పుడు వెనకేసుకొస్తాం పార్టీని, తప్పు కాదు. ముఖ్యమంత్రి అద్భుతంగా పనిచేస్తుండు. పిసిసి గారిని అయితే ఆయన ఉండడం వల్లనే ఈ సమన్వయం జరుగుతుంది. తప్పు చేసినోడు చిన్న పెద్ద అని చూడడు. నాకు ఈ పార్టీలో వాడి మీద నా నమ్మకం ఉందంటే ఇద్దరు. ఒకటి మా పిసిసి మహేష్ గౌడ్ సార్, రెండోది రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరు జోడెద్దుల లెక్క పోతురు కాబట్టి ఈ మాత్రం నడుస్తుంది. మరి మనల్ని ఎంకరేజ్ చేసే మీకు ఎప్పుడు రాజకీయాలైన గాడ్ ఫాదర్ లేడు. అయితే నేనేమనుకున్నా, మనం పైకి రావడం ఇష్టం లేని వాళ్ళు చాలా మంది
ఎన్ని రోజులు వానికి ఇదే పన చక్రధర్ ఒత్తుకుంటా పోతే రేపు వాడిని కూడా ఒత్తుతాడు. నేను అనుకున్నా ఈ 2028 కాకుండా ఇంకా 5 ఏళ్ళు కష్టపడదాం, 2033 కానీ 34 వయసు అయిపోయిందా అనుకొని మొండి ధైర్యంతో పోతున్నా. ఇలాంటి క్రమంలో ప్రజల ముందు వాస్తవాల్ని నా అవసరం కోసం దాపెట్టి నేను ఆ పీఠం ఎక్కలేనండి. ఉన్న విషయం ఏంటంటే ఫ్యాక్ట్స్ మాట్లాడేవాడిని, నిజాలు మాట్లాడేవాడిని పార్టీ దగ్గర చేసుకోవాలి. పార్టీ పైకి రావాలంటే ఈ భజనగాళ్ళు ఈ జోకెటోళ్ళని దూరం పెట్టాలి. ఇప్పుడు చాలా విషయాలున్నాయి చెప్పాలంటే, ఇక తర్వాత ఇంకొకసారి చెప్తాను. ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ పరిస్థితి చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. డమ్మిగాళ్ళ నిలబెడతారండి. పార్టీకి ఎందుకు అర్థం కావట్లేదు? 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ పైన ఏ వ్యతిరేకత కనిపించిందో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు, నేను కూడా గ్రౌండ్ లో తిరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ పైన కూడా విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తా ఉంది. మీ పార్టీ ఎందుకు ఈ అంశాన్ని, అంటే గత ప్రభుత్వం చేసిన మోసాలను కావచ్చు, లేకపోతే ఈ ప్రభుత్వం ఇస్తా ఉన్న సంక్షేమ పథకాలను ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతుంది? మీరు కూడా గ్రౌండ్ లో తిరుగుతూ ఉంటారు కదా. ప్రజలు పథకాల కంటే ముందు ఒకటే మేనిఫెస్టో పెట్టుకున్నారు, కల్వకుంట్ల మేనిఫెస్టో. వీళ్ళని తొక్కాలే. ఫస్ట్ చట్టం ముందుకు తీసుకుపోయే ముందు ఒక దొంగ దొరికితే చెంప చల్లు మనిపిస్తారా లేదా పబ్లిక్? ఆ చెంప చల్లు మనిపించే క్రమంలో మనం ఫెయిల్ అయినాం. ఎందుకు కొట్టలే? ప్రజల యొక్క ఈగోని ఎందుకు సాటిస్ఫై చేయలేకపోయినాం మనం? ఇక్కడ ప్రజలు మనమే బాగా నమ్మకం పెట్టుకున్నారు. సో దాంట్లోనే ప్రభుత్వం కొంచెం అదైపోయింది. చట్ట ప్రకారం పోదామంటే చట్ట ప్రకారం పోయినప్పటికీ పబ్లిక్ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కొన్ని ఉంటాయి. వాటిని ఖచ్చితంగా రీచ్ అయినప్పుడు మనం వెళ్తాం. ఏదో కేటీఆర్ అనేటోడు కుక్క మొరిగినట్టు మొరుగుతుండు, నోటికి వచ్చేట్టు ఒరుతుండు, పీకిన ఆవని మనం అత్తగారింటికి వచ్చినట్టు వస్తుండు, ఇంత నామాలు పెట్టుకుంటుండు, ఆరతులు తీసుకుంటుండు, పీకుతుండు. కానీ ఆయన చేసే కామెంట్లని అట్లీస్ట్ మీ పార్టీ నుంచి తిప్పి కొట్టే ప్రయత్నం కూడా ఏ నాయకుడు కూడా చేయట్లేదు కదా. కరెక్ట్, ఫెయిల్ అయిపోయినాం దాంట్లో, తిప్పి కొట్టలేకపోతున్నాం. ఒక చామల కిరణ్ గారు ఒక్కరు అద్భుతంగా చేస్తున్నాడు పాపం. ఆయన ఒక్కడు ఎంత చేస్తాడు, రేవంత్ రెడ్డి ఒక్కడు ఆయన ఎంత చెప్పుకుంటాడు, మహేష్ గౌడ్ ఒక్కడు, ఇక మిగతా వాళ్ళు ఏమయ్యారు? చక్రధర్ మాట్లాడితే చక్రధర్ మాట్లాడింది ఎక్కడ కనిపించదు. చక్రధర్ మాట్లాడింది, అరే మాట్లాడేటోంది బతికిండ్రా బాబు, పార్టీని సర్వనాశ లోకల్ బాడీలో కొంచెం తేడా అయినా గంగల కలుస్తాం. అలా చూస్తే హరీష్ రావు కేసులు కొట్టేయించుకుంటుండు, ఇటు కేటీఆర్ నా బొచ్చ అవుతుంది అంటుండు, ఇది ఒక లొట్ట పీస్ కింద తీస్తుండు. అదే లొట్ట పీస్ వేసి అని తొక్కాలే. మనం ఏం చేస్తున్నాం? మాలాగా యంగ్స్టర్స్ వచ్చి వాగినోనికి ఎక్కడ అపాయింట్మెంట్స్ దొరికాయి? ఎవరిని కలుద్దామన్నా గలవది. ఏ మంత్రి దగ్గరకైనా ఓతో 4 గంటలు కూసో. మరి అరే వాడు కొన్ని కోట్ల రూపాయల రైతుల కోసం ఇచ్చిండు, వాడిని మనం అజ్జేద్దామని లేదు. ఇక కొంతమంది గురించి చెప్తే వాడు ఎమ్మెల్యే కరాత లేనోడు కూడా గెలిచి మా మిండెడ్ ఇండియాలా అట్లాంటి దగులుబాజీగాలు కూడా ఉన్నారు. సరే పార్టీలో సస్పెండ్ చేస్తారంటే నేను ఎప్పుడు విధేయుడిగా పనిచేస్తాం. నువ్వు వద్దనుకుంటే నేను దానికి ఏం చేయలేనే. నా పోరాటం ఇయ్యాలి, కాకపోతే నన్ను సస్పెండ్ చేస్తే మీకే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నంత సేపే మీరు నన్ను అదుపు చేయగలుగుతారు, నేను ఇంట్లో లేననుకో మీకే కష్టం అవుతుంది. మీకు నమ్మకం ఉందా కాళేశ్వరం కమిషన్ ముంగడబడుతుందని, లేకపోతే ఫార్ములా ఈకే సంబంధించి ముంగడబడుతుందని? ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాకుండా ఒక సామాన్య వ్యక్తిగా చెప్పండి, ఈ కేసులు ముంగడబడే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటా ఉన్నారా? ప్రజలు అనుకునే విషయం చెప్తా, నేను ఏదన్నా అనుకోవచ్చు, పబ్లిక్ ఏమనుకుంటారు అనేది ఇంపార్టెంట్. ప్రజల లోపల ఒక నమ్మకం సన్నగిల్లుతుంది. ఏమనంటే ఈ కేసులన్నీ తెర మీదకి తీసుకొస్తారు. ఇలా కాళేశ్వరము వాళ్ళు వైట్ అయిపోయేలాగా ఉన్నారు, వాళ్ళు వైట్ పేపర్ అయిపోయేలాగా ఉన్నారు. అలా అయితే మనకు చాలా దెబ్బ తగులుతుంది. వాళ్ళు హరీష్ రావు టీవీ పెట్టి ఆ షో చేసుడేంది, ఆ చెప్పుడేంది, అసలు 2 విషయాలు మాట్లాడుకుందాం. బిఫోర్ కాళేశ్వరం మీ ఆస్తులు ఎంత, ఆఫ్టర్ కాళేశ్వరం మీ ఆస్తులు ఎంత, సింపుల్. ఈ గాడు, ఏఈ గాడు, ఎస్సీ గాడు వీళ్ళందరూ ఇంజనీరింగ్ లో పనిచేసిన వాళ్ళు కోట్ల రూపాయలు, 500 కోట్ల రూపాయలతో ఎట్లా దొరుకుతారు? ఒకప్పుడు కేసీఆర్ అనేటోడు మా మస్కట్ తీసుకపోతా అని చెప్పేసి మస్కా కొట్టి ముంబైలో వదిలిపెట్టిండు సిద్దిపేట వాళ్ళని. ఇప్పటిదాకా పైసలు లేదు. అప్పుడే ఆ కాలమే 10 వేలు తీసుకొని దుబాయ్ శేఖరాన్ని అందుకే వెళ్తారు. అప్పుడే మస్కా కొట్టినోడు ఇలా కాళేశ్వరంలో మస్కా కొట్టలే అంటే ఎట్లా? అసలు హరీష్ రావు ఏదైతే చెప్పిండో దాన్ని మనము కాళేశ్వరం విషయంలో హరీష్ రావుని మనం డిఫెండ్ చేయడంలో అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయినామని చెప్తాం. ఇప్పుడు నిన్న కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఆయన జైలుకు పోనీకి రెడీగానే ఉన్నాడు, 100% నేను తప్పు చేసిన అన్న క్లారిటీలో ఆయన ఉన్నాడు.
అంటే మీ పార్టీ ఇప్పుడు ఒకవేళ కేటీఆర్ని లోపడేస్తే మళ్ళీ ఒక నెలకు 2 నెలలకు బయటికి వస్తే ఇంకా పబ్లిక్లో ఆయనకు సానుభూతి వచ్చే అవకాశం ఉంటేనే కాస్త జాప్యం చేస్తుంది అనుకోవచ్చా? కవితకు వచ్చిందా సానుభూతి? కవితకు వచ్చిందా? ఈయనకి ఎందుకు వస్తుంది? వీడైనా ప్రజలకి వెళ్ళి పుట్టిండా? పోనీ వాళ్ళ నాయన 2001లో పార్టీ పెట్టినప్పటికీ అయ్య తోకనైతే లేడు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరిగినంత కూడా ఈయన కాదు. వీళ్ళంతా వీళ్ళ హైపుని చూసి మనం భయపడుతున్నాం కానీ ఏమవుతుందండి వీళ్ళతోటి? హరీష్ రావు లోపల వేస్తే పీకేదే ఉంది. హరీష్ రావు అంటే మనం వాడుకుంటున్నాం, అది తెలిసిన విషయమే. అది ఆటలో అరటిపండు అయింది ఆయన. ఆయన అసలు సీఎం హోదాలో ఆలోచించాడు. ఆయనకి కోరిక సీఎం లెవెల్లో ఉన్నా ఏది రాజేశం వేసి బిచ్చగాళ్ళ పాట పాడినట్టు అని ఒకటి అంటారు. ఈయన ఆలోచనలు ఆ రేంజ్ లో ఉన్నా ఈయన దగ్గర ఉన్న ముడి సరుకు సీఎంది లేదు. అంటే ఆయన చుట్టుపక్కల తిరిగే వాళ్ళు అండ్ ఆయన మెంటాలిటీ ఇవన్నీ కొన్ని చూసుకోవాలి. ఆ తెలివి ఆయన ఈ జన్మకి సీఎం అయ్యే అర్హత ఉన్నప్పటికీ కాలేడు ఆయన. ఇప్పుడు కల్వకుట్ల కుటుంబంలో ఏమేమి జరుగుతున్న లీక్స్ మొత్తం హరీష్ రావు త్రూలోనే కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి అంటున్నారా? అవుననే అంట, నేనైతే అవుననే అంట ఖచ్చితంగా. ఎందుకంటే హరీష్ రావు పైన నేను సైలెన్స్ ఉండడు. ఇప్పుడు మా ప్రభుత్వం ఏమైనా వీకేది ఉంటేనేమో నేను వచ్చి బయటికి లొల్లి పెడతా. ఇప్పుడు నేను ఆయన ఏమన్నా ఆడ ఏం అయితలేదు, చీకట్లో కత్తి తిప్పినట్టు ఉన్నది కథ. ఇక పీకాల ఆయన మీద పెడితే మా ఫ్యామిలీ ఏమి కావాలి, మాకు ఆర్థిక పరిస్థితులు ఏం కావాలి. సో ఆలోచించాలి. మేము ఎట్లా వాని దగ్గర మీ దగ్గర పైసలు తీసుకున్నట్టు వాళ్ళం కాదు. సో మేము బతకాలంటే పని చేసుకోవాలి. అతను ఎంత వాడి ఎన్ని కోర్టు కేసులు వేసినా జరిగే పరిణామాలు చూస్తుంటే పైసలు వృధా అనిపించింది. అయినప్పటికీ పోరాడతాం. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నాయి, కొట్లాడతాం. ఇప్పటికైనా అవకాశం ఉంది. ఎప్పటికైనా హరీష్ రావు మనకు మిండెడవుతాడు కాంగ్రెస్ పార్టీకి అని నమ్మొద్దు. తాచిపాము ఇప్పుడు అట్లనే మెల్లగా పారుతున్నంత సేపు ఆయమనిపిస్తుంది. రేపాడు ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి మీలో ఆ కసి కనిపిస్తుంది. అరే నన్ను ఇబ్బంది పెట్టిండు, వాడు నా విషయంలో తప్పు చేసినట్టు వాడిని కూడా ఒప్పడేయాలని ఆ కసి మీలో కనిపిస్తూ ఉంది. మీ నాయకుడికి ఎందుకు ఈ పగ, ఈ కసి లేదు అంటే ఏం చెప్తారు? ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువనే అనుకుంటా, నాయి తక్కువనే అనుకుంటా. ఎందుకంటే రాజకీయ నాయకుడు కక్ష సాధింపు కంటే ముందు చాలా ఓపిక ఉండాలి. సుదీర్ఘమైన రాజకీయాలలో ఉండాలి. రాజకీయమే నా జీవితం అనుకునే వాళ్ళకి ఓపిక ఎక్కువ ఉండాలి. సో రాజకీయాలు కోసం నేను కొన్ని చంపుకోలేను. పెద్ద నాయకులు చంపుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు కాదులే తర్వాత చూద్దామంటారు. నేనేంటంటే దగాబడ్డా, దెబ్బతిన్నా. సో నా మనసు 24/7 ప్రతిరోజు హరీష్ రావు భార్య అన్న ఆయన తలుచుకుంటో లేదో కానీ నేను రోజు తలుచుకుంటా. ఎందుకంటే అలా భార్య ఇబ్బంది పడాలన్నా నన్ను అంత ఇబ్బంది పెట్టిండ. నన్ను జైల్లో బాగా నన్ను పెట్టిన గోస ఇంకొకరిని పెట్టలే. ఇప్పుడు విమర్శించడం వల్ల వాంది ఏమైందండి, వాడు కత్తి కాదు నెత్తి కాదు వాంది తీసుకపోయి 2 రోజులు నొప్పుతుంది వెళ్తుంది. బయట కూర్చొని లక్ష ఆడు ఛాయ్కి జేబులో పైసలు ఉండే నరేంద్ర మోడీ ఏం చేయాలో చెప్తుంటాడు వాడు. ఇక అట్లాంటి అవలగాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. నేను నా అంతఃకరణ శుద్ధితోటి, నేను నమ్మిన దైవాన్ని, నా కుటుంబాన్ని ప్రమాణం చేసి చెప్తున్నా. నేను ఏ రోజు కూడా దారి తప్పలేదు. చక్రధర్ అనే వానికి 17,000 ఓట్లు పడ్డాయి. వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ విశ్వాసాన్ని చంపితే నేను మా అయ్యకే ఉంటున్నట్టు. ఏ రోజు కూడా డబ్బు కోసం నేను చూడండి, డబ్బు కాదు నా దగ్గర లేని డబ్బు కాదు. సరే ఒకప్పుడు కోట్లలో ఉండొచ్చు, ఇలా అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. రేపు ఎట్లుంటుందో ప్రజలు ఆశీర్వదిస్తే చాలా గొప్పగా ఉంటా. సిద్దిపేట ఎప్పుడు నా ప్రాణమే. సిద్దిపేటలో ఎవరికి ఇబ్బంది వచ్చినా ఫస్ట్ నేను మాట్లాడినా, ఏ కష్టం వచ్చినా నేను మాట్లాడినా. ప్రభుత్వంలో దెబ్బ అవుతుంది చక్రధర్, నువ్వు ఈ జోకర్ పోతే అంటే నేను జోకర్ నాకు ప్రాబ్లం అయినా కానీ ఈ జోకర్ గాని కాదలుచుకోలేదు. విధేయుడు ఉండమంటుంటా. పథకాలు అద్భుతంగా జరుగుతుంది. లక్ష రూపాయల రుణమాఫీ జరిగింది, అలా రైతు బీమా జరుగుతుంది, చాలా గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ అవి తీసుకుపోవడంలో మనం ఫెయిల్ అవుతున్నామని ముఖ్యమంత్రి గారి కంటే ముందు నేను చెప్పినా, తర్వాత వాళ్ళు కూడా చెప్పారు అదే మాట. మనం గ్రౌండ్ లో ఫెయిల్ అవుతున్నాం. రేవంత్ రెడ్డి అనేటోడు సాహసోపేతంగా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మనకు పేరెందుకు వస్తలేదు. అదే కేసీఆర్ 25,000 ఇస్తాడు, 25,000 ఇవ్వగానే ఆడ వైన్సులు తెరుస్తారు, ఈ 25,000 అటే వ్యక్తి. అర్థమైందా? ఇట్లా ఇంత మోసాన్ని, ఈ దగాని వాళ్ళు ప్రచారం చేసిరే, మనం ఎందుకు చేసుకుంటలేం? మరి మనకు ఏమైంది? మన నాయకులు మంత్రులు కావాలని కొట్లాడేంత దమ్ముందే, మరి శత్రువు మీద ఎందుకు కొట్లాడతలేం? వాడు మన ప్యాంటు గుంజలేదనా? ప్రజల్ని గుంజితే మనది గుంజినట్టు కాదా? సో ఈ సంపాదన మీద ఆలోచనలు
చంపేయాలండి అందరూ. ప్రజాక్షేత్రంలో ప్రజలు రేపు నిర్ణయిస్తారు. మన పార్టీ కనుక ఈ విధి విధానాలలో పోతే రేపు ఇబ్బందులు తప్పవు. సో మాలాగా మాకు ఎట్లా పదవులు ఇవ్వకపో రోజు కావాలి కానీ అట్లీస్ట్ చెప్పేది ఇనురి. ఈ పార్టీలు ఉన్నందుకు ఈ పార్టీ మునుగుతే నా ఇజ్జత్ కూడా పోతుంది. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ అద్భుతంగా జరగాలంటే మాలాంటి వాళ్ళకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇన్ఛార్జికి ఇచ్చినా పర్వాలేదు, ఏది ఇచ్చినా పర్వాలేదు, ఒంటి చేతి మీద గెలిపించుకొని వస్తాం. లేదు ఓడిపోయేటోళ్ళకే ఇస్తాము, డమ్మిగాళ్ళకే ఇస్తాము. ఈ మధ్య కొత్త ఒక ప్రాపగాండా నడుస్తాను, ఏంది ముఖ్యమంత్రి గారిని మారుస్తారట, ఆగస్టులో మారుస్తారట, జూలైలో మారుస్తారట. నన్ను మొన్న ఒక ఫ్రెండ్ అడిగిండు, మీ ముఖ్యమంత్రిని మారుస్తారట అంటే, మా దగ్గర ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు బేకార్ గాడు, అవుట్ సోర్సింగ్ ఆడ ఈడ పైసలు తింటా ఉంటాడు. వాడిని మార్చుర్రా అంటేనే వాడిని మారుస్తలేరు, ఇక ముఖ్యమంత్రిని మారుస్తారా? ఒక మాట చెప్పండి. సో ఇది పరిస్థితి. ఉన్న విషయాలు మీరు ఓపెన్ గా చెప్పమన్నారు కాబట్టి నాకు భయం లేదు. నేను తప్పుకు తప్ప దేనికి భయపడను. తల రేగేది ఉంటే తెగుతుంది కానీ సరే అంటారు. అరే సస్పెండ్ ఏముందండి, ఒక విషయం, ఇక బీసీలందరూ సస్పెండ్ చేయండి, బీసీలందరూ సస్పెండ్ చేయండి, మీరే ఉండరు. ఇక మీకు రేపు చక్రధర్ అంటే సింపుల్ గా చూడొద్దు, నాకు ఉండేది నాకు ఉన్నది. చక్రధర్ని సస్పెండ్ చేస్తే ఆ ఓట్లన్నీ మీరు సస్పెండ్ చేసినట్టే, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. హరీష్ రావు విషయంలో ఎట్లయితే క్షుణ్ణంగా జాగ్రత్తగా ఆలోచిస్తారో నా గురించి కూడా ఆలోచించండి. సో చివరిగా ఒక మాట చెప్పండి, హరీష్ రావు విషయంలో చక్రధర్ గౌడ్ నో కాంప్రమైజా? 100% కాంప్రమైజ్ అవసరమే లేదు. ఆయన ఎప్పటికీ నా ప్రత్యర్థే. సిద్దిపేటలో ఉన్నంత వరకే, మళ్ళీ అది కూడా చూడండి, సిద్దిపేట వరకే ఆయన ఆలోచిస్తాను. ఇక సిద్దిపేట తర్వాత ఆయన వేరే ఎక్కడో పోతే ఆయన ఎంబడిబడి పోనీకి నాకు అంత కక్ష లేదు. సిద్దిపేట వరకు ఆయన నాకే కాదు నా కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రత్యర్థి. ఓకే, ఎనీవే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ పోరాటం కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుడు చక్రధర్ గౌడ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండండి పక్కా తెలంగాణ, ఇది ప్రజల గొంతుక.